శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎప్పుడూ కూడా తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ప్రతి దానికి ఎలా అయితే కొన్ని నియమాలు ఉంటాయో అలానే స్త్రీలు నైటీలు వేసుకునే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వర్ల వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళ అందరూ నైటీలే వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వల్ల స్త్రీలకు కొన్ని అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని నష్టాలు కలుగుతాయి. ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు చాలా విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు. ప్రతి ఒక్కరూ మన పద్ధతులను అవలంబించడానికి ఇష్టపడుతుంటారు. కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయాం. దీంతో మన సంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు. చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి నైటీ వేసుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళు ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది. ఈ మధ్యకాలంలో మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి ఉంటే నైటీ మీద చున్నీ లాంటిది కప్పుకొని వెళ్తున్నారు. కానీ నైటీ పగటిపూట వేసుకోవడం సరి అయినది కాదట. దీనివల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. ఇదివరకు కాలంలో అందరూ చీరలు మాత్రమే కట్టుకునేవారు. మన భారతదేశంలో స్త్రీలు వేసుకునే చీరలు టైట్గా ఉంటాయి. దీనివల్ల స్త్రీల యొక్క కొన్ని శరీర భాగాలన్నీ బిగబెట్టి ఉంచుతాయి. అలా ఉంచడం వల్ల కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. చీర కట్టుకునే ఆడవాళ్ళు ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవడం వల్ల శరీరాకృతి బాగా మారిపోతుంది. నైటీలు వేసుకోవడం వల్ల మీ శరీరం లావు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకుని పొద్దున్న తీసేయండి. నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు. పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదువులా ఉండండి. ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. చీర కట్టుకున్న స్త్రీలు మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆడవారు ఇంట్లో చీర కట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఆసనం వేసుకుని కూర్చుంటుందట. మన హిందూ ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుంది. దీంతో
మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని ఇల్లు అష్టకష్టాలతో నిండి ఉంటుంది. కనుక పెళ్ళైన మహిళలు ఈ నైటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో అలాంటి ఇంట్లో అష్టైశ్వర్యాలు, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. అలాగే చాలామందికి నైటీలు వేసుకుని పూజ చేయవచ్చా అనే సందేహం ఉంటుంది. మన హిందూ మతంలో కొన్ని ధర్మాలను ఆచరిస్తూ స్త్రీలు పూజలు చేయాలని పురాణాల్లో వివరించబడ్డాయి. దీని ప్రకారం చూస్తే నైటీలు వేసుకొని స్త్రీలు పూజ చేయకూడదని క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకవేళ అలా పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదంటే చెప్పుకోవచ్చు. కానీ నైటీలు వేసుకొని చేసే పూజకి ఏమాత్రం ఎటువంటి ఫలితం అయితే రాదు. ఇంట్లో స్త్రీలు పూజ చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు. వివాహమైన స్త్రీలు చక్కగా చీర కట్టుకొని, నుదిటిన సింధూరం పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఆ పూజకు 1000 రెట్లు ఫలితం ఉంటుందట. మీ ఇంట్లో అయితే స్త్రీలు ఇలా పూజ చేస్తారో ఆ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది. సర్వదేవతలందరూ మీ ఇంట్లోనే నివసిస్తారు అనడంలో సందేహం ఏమీ లేదని పండితులు వివరిస్తున్నారు. నైటీలు వేసుకుని పూజ చేసే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళలు చక్కగా చీర కట్టుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు. రామాయణ, మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని సూచిస్తుంది. నుదిటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కనుక కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల కుంకుమ మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. స్త్రీ పుస్తెలు, మెట్టలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారం స్త్రీలు వెండి మెట్టెలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతతను లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం స్త్రీలు ఉంగరం వేలుతోనే కుంకుమ పెట్టుకోవాలి. ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతోంది. చేతి నిండుగా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు 2 తప్పనిసరిగా వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుందని భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలాగా వేసుకుంటున్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు ఎవరికీ చూపించకూడదు.